దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ అందరూ దేవునిలో ఎదగాలని మా ఆశ. ప్రార్థనలు ఎదగాలి, ఆత్మీయతలో బలం పొందాలి, నేటి యువతరం జాషువా జనరేషన్ లేవాలి, అపోస్తుల బోధ రావాలి, సంఘాలు క్షేమంతో అభిషేకంతో అగ్నివలే మారాలి. దినదినము ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, ఈ దినం వాగ్దానం, ఈవినింగ్ లైవ్. ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ హృదయాన్ని, అదే పరలోకం నిత్య జీవం పాపక్షమాపణకి ఒక మార్గం, ఏసే మార్గం కదండి. కాబట్టి ఈరోజు ఇంకా చింతలు, బాధలు, రోగము, వ్యాధి, నలిగిపోతున్నానండి, కృంగిపోతున్నాను అనుకుంటున్నావా? అసలు నెమ్మది లేదనుకుంటున్నావా? ఏంటి నా పరిస్థితి? ప్రతి ప్రేయర్కి జవాబు ఉందండి. 50 రోజులు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. 50th డే మనకి ఇచ్చిన ఏ వాగ్దానం మిస్ అయితే చెప్పండి. ఆయన చిత్తానుసారమైన ప్రతి వాగ్దానం నీ పట్ల, నా పట్ల దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఒక్క మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అద్భుతమైన మాట 5వ వచనం, 2వ మాట నుండి చదువుతున్నాను. ఆయన మన దోషములను నలగొట్టబడెను బట్టి మన సమాధానం శిక్ష ఆయన మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. అసలు ఏంటి? నీ ఇంటర్నల్ హీలింగ్ అయినా, నీ బాహ్య హీలింగ్ అయినా కారణం ఎవరంటే యేసు. అది గుర్తుపెట్టుకోండి. నీ మనస్సులో స్వస్థత అయినా, అంటే పాప శాపము నుంచి రక్షణ, స్వస్థత, ఆత్మ స్వస్థత, బాహ్య సంబంధమైన స్వస్థత యేసు పొందిన దెబ్బలే, ఆయన ప్రాణ త్యాగమే, ఆయన మరణ బలియాగమే. క్రిస్మస్ సంబరం జరుపుకుంటున్నాగా మనందరం. క్రీస్తు పుట్టినది ఒక శుభకరమైతే, క్రీస్తు మన కొరకు చనిపోవటం ఒక అద్భుతమైతే, పునరుద్ధానుడైన లేవటం, ఆయన వెళ్ళటం, మరల రాబోతున్నాడు. రావడం అంటే మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది బిడ్డలు యేసుని నమ్ముతున్నారు? నీతి జీవం పరలోకం నీకుంది. ఆయన పొందిన దెబ్బలు నీ స్వస్థతకి. ఈరోజు క్యాన్సరా, రకరకాల వ్యాధుల, శరీరక రోగ వ్యాధ, నేనే నీ స్వస్థతకి, విడుదలకి కారణం అంటున్నాడు. నా గాయములే, నా నేను భరించిన శ్రమలే అంటున్నాడు. కాబట్టి నీ దోషమును, నీ రోగమును, నీ వ్యాధిని భరించాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ స్వస్థతకి, విడుదలకు కారణం నేనే. నేను స్వస్థపరిచేవాడను, నీకు విడుదల ఇచ్చేవాడను నేనే. ఈరోజు వాగ్దానం, నిన్ను క్షమించేవాడను, స్వస్థపరిచేవాడను, విడుదల ఇచ్చేవాడను నేనే. నా వలనే. ఈ మాటను పట్టుకొని గట్టిగా ప్రార్థన, యేసు పొందిన గాయముల వల్ల నేను స్వస్థత ఉంది అనుకోండి. ఊరికే మీ రోగం వెళ్ళిపోద్ది, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ హృదయం నెమ్మది ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఎంతమంది బిడ్డలు నేను నమ్ముతున్నారో వారికి, నమ్మని వారికి రక్షణ, నమ్మే విధమైన కృప, రక్షణ లేని వారికి రక్షణ, రోగములతోన్న యేసు పొందిన గాయముల వల్ల వారి ప్రతి రోగమునికి స్వస్థత, అప్పులు, ఆర్థిక సమస్యలు, మా పోరాటాలన్నీ నీ మీద వేసుకున్నా. కాబట్టి ఎవరికి ఏ భారం ఉందో, ఏ వేదన ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ కన్నీరుందో, ఏ ఒత్తిళ్ళు, అన్నిటికీ విడుదల, క్షేమ, భద్రత ఇవ్వండి. అంతేకాక ప్రభువా, విడిపోయిన కుటుంబాలు కట్టబడి, గర్భాలు లేని గర్భాలు తెరవబడి, మానసిక ఇతరులకు డబ్బిచ్చి వారు డబ్బు చిక్కబడితే విడుదల, ఎవరికి కట్లు ఉన్న తెంచబడి ఆశీర్వదించబట్టుకు సాయం చేయమని. ఇదిగో ఈ వాగ్దానం, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, ఈరోజు నాయన కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, కుటుంబ పోరాటాలు, రోగాలు, నిందలు, గాయములు, శోధనలు, శాపములని కొట్టివేసి విడుదలిచ్చి, సంఘాల్లో ఉద్యమం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అపోస్తుల బోధ, జాషువా జనరేషన్ లేపు తోడై ఉండమని, అందరినీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రోజు ఈ వాగ్దానం మీకు ఇస్తున్నాం. లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా వాగ్దానాన్ని నమ్మండి. మరి బెల్లంపల్లికి రండి, శనివారం జరిగే సభకి రండి, పాలు పొంది చక్కగా ప్రే చేయించుకొని, మంచి ప్రార్థనా స్థలం, వాతావరణం. ఆదివారం వెళ్ళొచ్చు. ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో కూడా 3 ఆరాధనలు ఉంటాయి. రండి. డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులు మిర్యాలగూడ, రాజీవ్ గాంధీ స్టేడియం, ఎన్ఎస్పి కాలనీ, మరి రాజీవ్ గాంధీ స్టేడియం, మిర్యాలగూడ, నల్గొండ దగ్గర మిర్యాలగూడ. ప్రార్థన 4 దినాలు మీటింగ్స్, కుటుంబాలుగా పాలు పొందండి. 12, 13, 14 ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో. ఎక్కడి నుంచైనా బెల్లంపల్లికి రండి. ఆత్మీయ కృప, మేలు పొంది, ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత చెల్లించి మనం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.